ఖమ్మం జిల్లా కల్లూరు మండలం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి, కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం కాగా బీజేపీ అభ్యర్థి ఉప సర్పంచ్ ఏకగ్రీవమైంది. సర్పంచ్ గొల్లవందల వెంకటేశ్వరను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కష్టపడి పనిచేసి అందరికీ అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ రోజు మూడో విడత నామినేషన్ చివరి రోజుగా సందర్భంగా నారాయణపురం గ్రామం నుంచి ఏకగ్రీవంగా గ్రామ ముఖ్యులు అందరూ కలిసి ఏకగ్రీవంగా కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకటేశ్వరను ఎంపిక చేయటం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ నలుగురు ముఖ్యులు అందరూ కలిసి కూర్చొని డెవలప్మెంట్లో విధంగా హాస్పిటల్ కానివ్వండి, సబ్స్టేషన్ కానివ్వండి, గ్రామ సంబంధించి డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, రేపు ఇందిరమ్మ ఇల్లు కానీ మంచి డెవలప్మెంట్లో అందరూ ఉమ్మడిగా డెవలప్మెంట్ చేసే దాంట్లో నిర్ణయించడం జరిగింది. తార్ రోడ్లు కూడా 7 కోట్ల నుంచి 8 కోట్ల వరకు అభివృద్ధి రోడ్లు కూడా లింక్ రోడ్లు విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తరపున రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు శాంక్షన్ చేయటం జరిగింది. ఇందుకు ఇంకా ఎనీ డెవలప్మెంట్లో కానీ శ్రీనివాసరెడ్డి గారు డెవలప్మెంట్లో భాగంగా అన్ని విధాలుగా సహకరిస్తారని మేము కోరుకుంటూ గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇందువల్ల ఇప్పుడు సర్పంచ్ గారికి కూడా మంచి ప్రథమ పౌరుడిగా సర్పంచ్గా మంచి డెవలప్మెంట్ చేసి మంచి పేరు తెచ్చుకొని